ఒక ఇద్దరు లీడర్లకైతే టకాపర్ ఫైటింగ్ ఏ నడుతున్నది. నువ్వా నేనా అంటే డి అన్నట్టుగా ఉన్నది వీళ్ళ పంచాయతీ. సవాళ్ళు ప్రతి సవాళ్ళతోని ఒకరికొకరు దినాం ఏదో ఒక ముచ్చట్లల్లా మీడియాల ముంగట మైకులు ఇరిగేటట్టు బాక్సులు వగిలేటట్టు తొడలు జబ్బలు జరుచుకునే కాకుండా బస్తి మీద సవాల్ అని చెప్పి కూడా ఖబర్దార్ అని అంటున్నారు. మరి ఆ ఇద్దరు లీడర్లకు ఉన్న పంచాయతీ ఏంది? ఎందుకు వీళ్ళు ఇట్లా సవాళ్లకు ప్రతి సవాళ్ళు వేసుకుంటున్నారు? ఒకరికొకరు డుస్సు అని ఎందుకు పంచాయతీ పెట్టుకుంటున్నారో తెలవాలంటే వార్త తెచ్చిన చూడుండ్రి, మీకే తెలుస్తుంది. బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లకు మేము భయపడే పద్ధతే లేదనుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి సురకలేసిండయ్యా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద చేసిన మాటలు ఏమైతే ఉన్నాయో ఈ పెద్ద దుమారానికే దారితీస్తున్నాయ్యా. ఇక కిషన్ రెడ్డి సార్ అన్న మాటలల్లో ఏమయ్యా ముచ్చటనంటే మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్స్ అనుకుంటా ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ సారు కామెంట్ పెట్టుకుంటా వచ్చిండి. అదే విధంగా కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నాడని, మెట్రో సహా ఇతర ప్రాజెక్టులను పూర్తి చేస్తే మాకు పేరొత్తదనే కేంద్ర కేబినెట్ అడుగుంటున్నదని చెప్పి మీడియాతోని ఒక షిట్షాట్లల్లా రేవంత్ రెడ్డి సారు జర సురకలేసుకుంటా మాట్లాడబట్టిండు. అయితే రీసెంట్ గా ఈ ముచ్చట్లల్లా కిషన్ రెడ్డి సారు మస్తు ఫైర్ అయ్యిండు. తెలంగాణ సీఎం రేవంతా లేకపోతే నేనా అని ఎదురు ప్రశ్న వేసిండు కిషన్ రెడ్డి సారు. కేంద్రాన్ని అడిగి మీరు పోయిన ఎన్నికలలో హామీలు ఇచ్చిండ్రానయ్యా, ఏం సంగతి నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊకోరు అని అనుడే కాకుండా ఈ రేవంత్ రెడ్డి చెప్పే మాటలు పబ్లిక్ నమ్మే పరిస్థితులల్లో అస్సలే లేరు. ఈ బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ కు నేను భయపడే సమస్య లేదు. నేను అటువంటి మనిషినే కాదు. ఈ తాటాకు సప్పుళ్లకు నేను అదిరిపోను బెదిరిపోను అని కౌంటర్ ఇచ్చిండు అయ్యా. ఇంకా అంతనే కాకుండా ఈ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రాజెక్టులను నేను అడ్డుకుంటున్నట్లుగా చెప్తున్నాడు అయ్యా. ఒకవేళ నేను అడ్డుకున్నట్లు కనుక మీరు నిరూపణ చేస్తే మీరు ఏదంటే దానికి నేను సై. అసలు నీకంత ధైర్యం ఉన్నదా రేవంత్ రెడ్డి, నీకంత దమ్ము ఉన్నదా అని చెప్పి తిరుగు సవాల్ వేసిండు రేవంత్ రెడ్డి సార్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. హైదరాబాద్ లో మెట్రో విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నయా పైసా లేదని, కానీ పల్లాగిపోయేసరికి ఆ నిందనంతా నా మీద నేడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి మస్తు గరానికి రాబట్టిండు. అసలు రేవంత్ రెడ్డి సీఎం కావడు తెలంగాణ పబ్లిక్ దురదృష్టం అని చెప్పి పెద్ద మాటనే అన్నాడు అయ్యా కిషన్ రెడ్డి సారు. ఇక కిషన్ రెడ్డి సార్ అన్న మాటలకైతే రేవంత్ రెడ్డి సారు ఎట్లా రియాక్ట్ అవుతారో ఇప్పటిదానికైతే రియాక్ట్ కాలేదు. మళ్ళా మీటింగ్ పెట్టినప్పుడు కంపల్సరీ రియాక్ట్ అవుతాడు. మరి కిషన్ రెడ్డి సార్ మాటలకు ఈయన ఎట్లా కౌంటర్ ఇస్తాడు రేవంత్ సార్ అనే దాని మీద మాత్రం చర్చలు బాగానే జరుగుతున్నాయి తెలంగాణ పాలిటిక్స్ లా. ఆయన ఏందో ఏమోనోలా ఎవరు అభివృద్ధి చేస్తేంది ఎవరైతే ఏమున్నది, శివరాఖరికి ఓవరాల్ గా పబ్లిక్ కావాల్సింది ఫాయిదా కదా. కానీ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అధికారంలోకి వచ్చే ముందు ఏం హామీలు ఇచ్చిలు గై నెరవేర్స్తే చాలు కదా, మాకు అంతకన్నా ఇంకేం కావాలని చెప్పి ప్రతి ఒక్క కామన్ మనిషి ఈ ముచ్చట ఎరిగిన తర్వాత ఏలెత్తి చూపుతున్నాడు ఈ ఇద్దరు లీడర్ల లొల్లులు పంచాయతీలు చూసి.